హలో, నేను మీ సిఎస్ రావు. తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్కి క్యూ కడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా హిందూపురం సంబంధించినటువంటి ఎంపీ, ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వీళ్ళిద్దరికి కూడా టికెట్స్ లేవనేటువంటి విషయం దాదాపుగా ఖరారు అయిపోయింది. ఆ మేరకు ఫోన్ కాల్స్ కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గురించి అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రత్యేకమైనటువంటి పరిచయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన న్యూడ్ కాల్స్ తోటి ఎంత ప్రచారం పొందారో అందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో 2019 ఎన్నికలకు ముందు జేసీ బ్రదర్స్కి వార్నింగ్ ఇవ్వడం ద్వారా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆకర్షించారు. జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించి అక్కడి నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సీఎం క్యాంప్ ఆఫీసులో కూడా అదే టాక్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తాజాగా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. దానికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్స్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. రివ్యూ కూడా జరుగుతుంది. గతంలో ఇటీవల గుంటూరు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూ కూడా జరిగింది. ఆ రివ్యూ సందర్భంగా జరిగినటువంటి మార్పులు ఇవన్నీ కూడా అసంతృప్తిని రగులుస్తున్నాయనేది కూడా వినిపిస్తుంది. వాటిని సరిచేసేటువంటి ఒక కోణం నుంచి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ తోటి సీరియస్గా తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో మనం బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాం. ఎంపీ గోరంట్ల మాధవ్కు హ్యాండ్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హిందూపురం ఎంపీ బరిలో మాజీ మంత్రి శంకర్ నారాయణ పేరును పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి నో ఛాన్స్ అని చెప్పి సంకేతాలు ఇచ్చారు. సింగనమల నుంచి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ డిఎస్పీకి ఒకరికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. రెండో జాబితాలో ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి జ్వాలలు, అసమ్మతి కనిపిస్తుంది. సర్వేలు, సామాజిక సమీకరణలపైనే ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, వాలంటీర్లు, సర్వశిక్షా ఉద్యోగులు అలాగే మున్సిపల్ ఉద్యోగులు అందరూ కూడా సమ్మెలో ఉన్నారు. తాడేపల్లి పోలీసులు ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది, కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమ్మెలు కానీ లేదా ఆందోళనలు కానీ పట్టించుకోవటం లేదు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అందుకు ప్రతిగానే ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇళ్ల ముట్టడి కార్యక్రమానికి అంగన్వాడీలు కూడా పిలుపునిచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్ని పిలిపించుకొని ఒక ఒపీనియన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. తాజాగా వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన రాజీనామా చేశారు, జనసేన పార్టీలో చేరారు. అది కూడా బ్రేకింగ్ న్యూస్. ఆయన ఆ పార్టీని వీడిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీడేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయింది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా పిలిపించుకున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. వాళ్ళతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని కూడా అత్యవసరంగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. సో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి దాదాపు 80 మందిని మార్చాలనేటువంటి ఒక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. తాజాగా చేసినటువంటి సర్వేలు కానీ పీకే టీం ఇచ్చినటువంటి సారాంశాన్ని కానీ బేరీజు వేసుకొని ఆయన స్వతహాగా లేదంటే రాష్ట్ర నిఘా వర్గాల ద్వారా తయారు చేసుకున్నటువంటి సర్వేల ద్వారా వీటన్నిటిని క్రోడీకరించి ఒక అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే విడతల వారీగా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. కొంతమందిని ఎంపీలని ఎమ్మెల్యేలుగా మారుస్తూ మరికొంతమందిని అసలు ప్రజాక్షేత్రంలో లేకుండా నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరికి ఫోన్ వచ్చినా కానీ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, ఒక రకంగా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఫోన్లే రిసీవ్ చేసుకోవట్లేదు, మరి కొంతమంది ఫోన్లు రిసీవ్ చేసుకున్నప్పటికి కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి మాత్రం రావడానికి ఇష్టపడలేదు. అందుకే ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లతోటి జగన్మోహన్ రెడ్డి రివ్యూ సమావేశాన్ని పెట్టుకున్నారు. ఆ రివ్యూ సమావేశంలో తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలలో ఒకటి మనకు బ్రేకింగ్ న్యూస్గా కనిపిస్తుంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు ఈసారి టికెట్ ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టు కూడా ఇప్పుడు తెలుస్తుంది. దాంతోపాటు జొన్నలగడ్డ పద్మావతి ఆమెకు కూడా
ఇవ్వలేము, అవకాశం ఇవ్వలేమని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీకి కూడా ఈసారి టికెట్ ఇవ్వలేమని చెప్పి ఒక సంకేతం కూడా పంపినట్టు మనకు బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. సెకండ్ లిస్ట్లో కనీసం 40 మందికి తగ్గకుండా ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేమని చెప్పి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఫస్ట్ విడతలో ఫస్ట్ ఫేజ్లో 11 మంది ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది లీడర్లని మార్పులు చేయడం జరిగింది, కొంతమందిని పక్కన పెట్టడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో గుంటూరు ప్రకాశం జిల్లా నుంచి ఆయన స్టార్ట్ చేశారు ప్రక్షాళన. ఆ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రివర్స్ అయ్యారు. తనకు తెలియకుండా ప్రకాశం జిల్లాలో ఎలా మార్పులు చేస్తారని చెప్పి ఆయన నిలదీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఒకవైపు అసంతృప్తి జ్వాలలు నెలకొన్నటువంటి క్రమంలోనే మరోవైపు రెండో విడత ప్రక్షాళనకు జగన్మోహన్ రెడ్డి తెరతీశారు. ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున ప్రక్షాళన జరగబోతుంది. అందులో భాగంగా కీలకమైనటువంటి లీడర్ల స్థానాలు గల్లంతయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధర్మాన ప్రసాదరావు కానీ ధర్మాన కృష్ణదాస్ కానీ ఇలాంటి వాళ్ళను కూడా ఈసారి ప్రజాక్షేత్రంలో లేకుండా కీలకమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీలో సీరియస్గా చర్చ జరుగుతుంది. అంతేకాదు స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారామన్ కూడా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్గా తెలుస్తుంది. ఆయనకు మరొక ప్రత్యామ్నాయం ఇస్తానని కూడా హామీ ఇవ్వకుండా ఆయన్ని సైలెంట్గా పక్కన పెట్టేటువంటి పరిస్థితి కూడా నెలకొందని ఆ పార్టీలో వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి మాట కూడా. ఇలా సంచలనాలు సృష్టించేలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ బదులు ఆయన కుటుంబంలో ఉండేటువంటి ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో బొత్స సత్యనారాయణకి కూడా ఈసారి అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంకోవైపు గుడివాడ అమర్నాథ్ కానీ లేదా మంత్రి రోజా వీళ్ళిద్దరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు టికెట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము జగనానికే పనిచేస్తామని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాయి. మేము తప్పుకుంటామని చెప్పి వాళ్ళే ముందుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈసారి టికెట్ ఇస్తే పోటీ చేస్తాం లేదంటే లేదు అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చారు. బట్ నివురు కప్పిన నిప్పులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రాజకీయపరమైన పరిస్థితి నెలకొంది. తాజాగా చూస్తే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి గిద్దరుల ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆల్రెడీ ఆయన మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. రాబోయేటువంటి ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు లీక్ చేయడం జరిగింది, మీడియాకు చెప్పడం కూడా జరిగింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేను అనేటువంటి విషయాన్ని అన్నా రాంబాబు చెప్పడం అనేది ఒక సంచలనం కూడా సృష్టిస్తుంది. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ 80,000 పైచిలుకుతో గెలిచినటువంటి అన్నా రాంబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఓడిపోవడం చాలా మంచిదైంది, లేదంటే ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చేదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అనేది దగ్గుపాటి వెంకటేశ్వరరావు ద్వారా మనకు ఒక కంక్లూజన్ రావచ్చు మనం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండో విడతలో 40 స్థానాల్లో మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో భారీగా మార్పులు జరుగుతాయని కూడా తెలుస్తున్నటువంటి క్రమంలో సో గోరట్ల మాధవ్ కూడా ఈసారి అవకాశం లేదనేది తాజాగా బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సో వీళ్ళే కాక ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేది మనం చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఎవరైతే ఫైర్ బ్రాండ్స్గా కనిపిస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతో సహా 40 మందిని రెండో విడతలో మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీరియస్గా సమీక్ష జరుగుతోంది రీజనల్ కోఆర్డినేటర్లతోటి. సో ఇంకా ఎంతమందిని తొలగించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరినీ తొలగించిన తర్వాత ఆయన ఏ విధంగా వచ్చే ఎన్నికలను ఫేస్ చేస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి చర్చ. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా మారింది. అంగన్వాడీలతోటి, మున్సిపల్ ఉద్యోగులతోటి, సర్వశిక్ష ఉద్యోగులతోటి రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకు తోడేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు జగన్ సైన్యంగా భావిస్తున్నటువంటి వాలంటీర్లు కూడా రివర్స్ అయినటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర పరిస్థితుల్ని పట్టించుకోకుండా ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అంతర్గత ప్రక్షాళన వైపే జగన్మోహన్ రెడ్డి
సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పి మనకు రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగ్ ద్వారా అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలో తీసుకొస్తుందా లేదా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.